హైడ్రా పేరుతో కాంగ్రెస్ పేదల ఇళ్లు కూలగొడుతోందంటూ బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఫర్యాదు. పేదల ఇళ్లు కూలగొడుతూ ఉంటే సీఎంకి పట్టడం లేదా అంటూ ప్రశ్నించారు. ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన నిరసన దీక్షలో పాల్గొన్న రామచంద్రరావు కామారెడ్డి డిక్లరేషన్ నెరవేర్చాలని, రాహుల్ గాంధీ ఎలా తెలంగాణకు వస్తారని నిలదీశారు. ఇక్కడికి రావడానికి రాహుల్ గాంధీకి నైతిక హక్కు లేదన్నారు రామచంద్రరావు. మీరు ఏ మొహంతో ఈరోజు తెలంగాణ వచ్చారు? ఆ రోజు చాలా గొప్పగా చేవల్ల డిక్లరేషన్ అన్నారు, బీసీలకు అన్యాయం చేశారు. చేవల్లలో ఎస్సీలకు అన్యాయం చేశారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీలకు అన్యాయం చేశారు. వరంగల్ డిక్లరేషన్ చేసి రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు. రైతులకు రైతు భరోసా లేదు. ఇంతవరకు 2.5 సంవత్సరాల్లో రైతుల అకౌంట్లో ఎంతవరకు రైతు భరోసా వేశారని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ ఎట్లా వస్తారండి? మీరు చెప్పినటువంటి 6 గ్యారంటీలో ఒక్క గ్యారంటీ కూడా పూర్తి చేయనటువంటి ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు, మీ ముఖ్యమంత్రి ఇక్కడ మాట తప్పాడు కాబట్టి మీరు ఇక్కడ ఎట్లా వస్తారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీకు ఏమి నైతిక అధికారం ఉంది? రాహుల్ గాంధీ గారికి నైతిక అధికారం తెలంగాణ రావడానికి లేదు. ఎందుకంటే వారి పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రి మాట తప్పుతున్నారు కాబట్టి. బీదవాళ్ళ ఇళ్ళు కూలగొడతా ఉన్నాడు. రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క ఆత్మహత్యలు కారకులైతున్నాడు. రైతులకు రైతు భరోసా ఇవ్వకుండా వారిని ఎండబెడతా ఉన్నారు. రైతు రుణమాఫీ చెప్పేసి ఇంతవరకు రుణమాఫీ చేయలేదు. ఏ మొహంతోనే మీరు ఈరోజు తెలంగాణకు వచ్చారని చెప్పి అడుగుతాను రాహుల్ గాంధీ.